హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి మసాలా దోశ పైన వేసుకుని మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొన్ని పోపు గింజలు కూడా వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అవి కొంచెం చిటపటలాడాక 4 ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం అల్లాన్ని కూడా ఇలా తురుముకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సగం టీ గ్లాసు వాటర్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అంతా బాగా పడుతుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 4 ఆలుని ఇలా ఉడికించుకొని తొక్కదీసి మెదుపుకొని వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని ఇలా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది దోశ పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకోవాలి. కొంచెం వాటర్ చల్లుకొని పైన క్లాత్ తీసుకొని ఇదంతా తుడిచేసుకోవాలి. ఇప్పుడు దోశ పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని దోశ పెనాన్ని అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటే అన్ని వైపులా బాగా కాలుతుంది. దీనిపైన ఎర్రకారం కూడా వేసుకొని చేసుకోవచ్చండి. అది కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం చేసి ఉంచుకున్న మసాలాని దోశ పైన పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవడమేను. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా ట్రై చేసి అప్లోడ్ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.